జేపంగుళూరు మండలం తూర్పు కొప్పిరపాడు గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రజలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ కల్పన కుమార్తో కలిసి గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించి ప్రతి సమస్యను సీరియస్ గా తీసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గత 13 వారాలుగా గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మనమిత్ర వాట్సాప్ సేవలు, కౌశలం ఉపాధి కార్యక్రమం, అవేర్ 2.0 ఆన్లైన్ పోర్టల్ వంటి ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గర్భిణీలతో ప్రత్యేకంగా మాట్లాడి తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అంగన్వాడీ, ఏఎన్ఎం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామస్తులు జాయింట్ ఎల్పీఎం సమస్యలు, దళితవాడ శ్మశాన దారి ఆక్రమణ, 2022 జాబితాలో నమోదైన పట్టా భూములు, మండల ఆసుపత్రికి వెళ్లే దారి, తారు రోడ్డు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని ఓపికగా ఉన్న కలెక్టర్ ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన వాటిపై అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, ఆర్డీఓ విజయజ్యోతి, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. చిన్న పాపకి తక్కువ ఉంది, ఇది కూడా తక్కువ ఉంది. మీరందరూ ఖచ్చితంగా ఈ ఐరన్ మెడిసిన్. I recently appeared for the Kaushalam exam. I found it to be very useful and well-designed assessment. It used to me to improve my skills, to know about my strength. నా పేరు మురికిపూడి సుధాకర్ రావు. మా దళిత వార్డులో నుంచి శ్మశానానికి పోవడానికి రోడ్డు ఉందండి. ఆ రోడ్లో కొంత భాగాన్ని పొలాల వాళ్ళు ఇది మాది అని చెప్పి అడ్డం తిరిగి ఆ రోడ్డు లేకుండా చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ రోడ్లన్నీ కూడా యాప్ ఎక్కిస్తారు. 4 వైపుల రోడ్డు అన్ని రోడ్లు చెల్ల చెట్లు ఉంటుంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని పడింది, తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అనేది పడింది అంటారు. వాళ్ళకి మీరు 22 డివిజన్ కోసం అప్లై చేయించారు. వచ్చిన అప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళకి సింపుల్ ప్రాసెస్ కాబట్టి తెలుసు కదా. మన దగ్గర ఎంఆర్ఓ గారు ఇచ్చేదాన్ని క్యాన్సిల్ చేసి సార్ వితౌట్ నచ్చిన విలేజెస్, ల్యాండ్ ఓనర్స్, పక్కన ఉన్న వాళ్ళని అందరినీ కలిసి ఎంఆర్ఓ గారు ఇచ్చేదాన్ని ఈ కొప్పెరపాడు గ్రామంలో ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. ప్రభుత్వం ప్రజల యొక్క సమస్య పట్ల అనుసరిస్తున్నటువంటి పద్ధతులు మీ అందరికీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు సమస్యలతో బాధపడకూడదని చెప్పి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ చేస్తున్నారు. ప్రజా దర్బార్లు కండక్ట్ చేస్తున్నారు. మనకి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ లో ఆఫీసర్స్ ఉండి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. మీకోసం అనే కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోనే, అదేవిధంగా మండల ఆఫీసెస్లో, తర్వాత డివిజన్ ఆఫీసెస్లో కండక్ట్ చేస్తున్నాము. కొంతమంది డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లు అక్కడ కూడా ఇస్తున్నారు. అదే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఒక కాన్స్టిట్యున్సీలో, ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్ ఇద్దరూ కలిసి
సమస్యలన్నింటిలో కూడా తీసుకుని వాటి పరిష్కారం చేయడం అనేది కూడా జరుగుతుంది. ప్రజల సమస్య పట్ల ప్రభుత్వం ఎవరు కూడా సమస్యతో బాధపడకూడదు, దానికి ఏదో రకమైనటువంటి సొల్యూషన్ ఇవ్వాలి. లాజికల్ గా చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పల్లె నిద్ర ఏంటంటే సమస్యలు ఎలా ఉంటే అది డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికి తీసుకురావడంతో పాటు ఈ స్కీమ్స్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ కానీ అదేవిధంగా ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ ఇవన్నీ ప్రాపర్గా అందుతున్నాయా లేవా అనేది కూడా డైరెక్ట్గా ఒక కలెక్టర్ వచ్చి మీతో మాట్లాడినప్పుడు మనకి పూర్తిగా అర్థం కావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. జేపంగుళూరులో ఉన్నటువంటి 21 గ్రామాలు ఉన్నాయి. ఈ 21 గ్రామాలకి కూడా 21 మంది జిల్లా అధికారులు మార్నింగ్ వెళ్ళి వాళ్ళ సంబంధిత డిపార్ట్మెంట్ తాలూకా అంశాలను చూసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిసిటీ నుంచి ఒక ఎస్సీ గారు ఒక విలేజ్ వెళ్తే ఆ విలేజ్లో వారికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ చూసుకోవడంతో పాటు మిగిలిన సమస్యలు ఏమైతే ఉన్నాయని చెప్పేసి ప్రజలతో మాట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇష్యూస్ని తెలుసుకుని స్వయంగా తనే చూసి అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇప్పుడు రావడం జరిగింది. సుమారు 21 గ్రామాలకి 21 మంది ఆఫీసర్స్ మార్నింగ్ వెళ్ళి వారు సంబంధించిన డిపార్ట్మెంట్తో పాటు మిగిలిన అంశాలన్నింటినీ కూడా సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకుని అవన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.